నింపు దేవుని జీవాత్మన మీదికి రాము. మహాపరిశుద్ధుడా, కరుణామయుడా, దయగలిగిన దేవా, మీ శ్రేష్టమైన సన్నిధి కొరకై వందనములు. ప్రభువా, మీరు మమ్మలను ప్రేమించి ఈ నూతన సంవత్సరంలో మరలా తిరిగి రెండవ పరిశుద్ధ దినములో ప్రవేశపెట్టినందుకై వందనములు. ప్రభువా అయ్యా, మా పట్ల మీకు ఎంత ప్రేమనైనా. నిజమే, ఈ ప్రేమమయుడైన యేసుక్రీస్తు ప్రభువారికి మేము ఎప్పుడో స్వంతమైపోయి ఉండవలసినది నాయనా. మీతో ఎప్పుడో మేము మిళితమైపోయి ఉండవలసిన వారము నాయనా. కరుణామయుడా, మమ్ములను కనికరించండి. ప్రభువా, ఈ ప్రభువుతో మిళితమై, ఐక్యమై, లీనమై, మీతో మమేకమైపోయిన జీవితాన్ని మీరు మాకు అనుగ్రహించండి. ప్రియ ప్రభువా, మీరు మాకు సహాయము చేయండి. మా జీవితంలో ఈ జీవము కలిగిన దేవుణ్ణి నాయనా కలిగి ఉన్న మేము, పొందుకున్న మేము ఎన్నడూ ఈ ప్రభువుకి దూరస్థులముగా జరుగక దినము మేము సమీపస్థులుగా జీవించే కృప దయచేయండి. ప్రభువా, సంవత్సరములు జరుగుచుండగా మీ కార్యము మా జీవితంలో నూతనపరచబడే కృప మీరు మాకు దయచేయండి. మీ ఆత్మ వర్షం మా మీద కృమ్మరించండి. మీ బలమైన సన్నిధి మాకు దయచేయండి. ఈ ఉదయకాలం ఇప్పటి వరకు పాటల ద్వారా మహిమపరుచుకున్నందుకై వందనములు. వర్తమానం ద్వారా కూడా మా హృదయములను మీరు స్పర్శించండి, తాకండి. ప్రభువా, దేవుని వాక్యం పేతురు ప్రసంగించున్నప్పుడు ఇశ్రాయేలీయులు వారు తమ హృదయములలో గుర్చబడిన వారై, పొడవబడిన వారై, అవును ప్రభువా, మీ వాక్యము మమ్ములను పొడిచే శక్తి కలిగినది. మా అంతరంగమును కదిలించి మమ్ములను నూతనపరిచే దేవుని ఆత్మ మా మీద కృమ్మరించబడే భాగ్యం మాకు దయచేయమని ఈ పరిశుద్ధ దినం ప్రియ ప్రభువా మీరు మాతో మాట్లాడండి. ఈ స్థలములో దేవుడు, దేవుని ఆత్మ తప్ప పరధ్యానపు ఆత్మ, వేరొక ఆత్మ, లౌకిక ఆత్మ, మమ్ములను ప్రక్క త్రోవలోనికి లాగివేసే లోక ఆకర్షణలతో కూడిన భ్రమపరిచే ఆత్మ ఏది మా మీద లేకుండా నాయనా, గత రాత్రి వాక్యంలో విన్న విధముగా దేవుని సన్నిధిలో శ్రద్ధగా వాక్యము విన్న వారందరి మీద పరిశుద్ధాత్మ అనే వరము కృమ్మరించబడినది అని ప్రభువా, దేవుని వాక్యము శ్రద్ధగా విని మీ ఆత్మను పొందుకునే కృప మాకు అనుగ్రహించమని క్రీస్తు ప్రభు శ్రేష్టమైన నామమున ప్రార్థించి బ్రతిమిలాడి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమెన్. ప్రియులరే, దేవుని వాక్యంలో నుండి 2వ దినవృత్తాంతముల గ్రంథము 29వ అధ్యాయము, 2వ దినవృత్తాంతములు 29వ అధ్యాయము మొదటి 3 వచనాలు చదువుకుందాం. హిజ్కియా ఏలన ఆరంభించినప్పుడు 25 ఏండ్ల వాడై 29 సంవత్సరములు యెరూషలేములో ఏలెను. అతని తల్లి జకరియా కుమార్తె, ఆమె పేరు అబియా. యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించెను. మొదటి సంవత్సరము మొదటి నెలను యెహోవా మందిరపు తలుపులను తెరచి వాటిని బాగు చేసెను. ప్రభునందు ప్రియులారా,
ఇక్కడ మనం చూసినటువంటి దేవుని వాక్యంలో నిజంగా హిజ్కియా ఈయన యోధా రాజ్యము అనగా దక్షిణ రాజ్యానికి రాజుగా ఉంటూ ఉండేవాడు. ఈయన 29 సంవత్సరముల వయస్సులో రాజ్య పరిపాలనకు వచ్చాడు. ఈయన క్రీస్తు పూర్వం 716 నుండి 687 సంవత్సరాల మధ్య కాలములో ఈయన పరిపాలన చేశాడు. 25 ఏండ్లకు పరిపాలనకు వచ్చాడు. 29 సంవత్సరాలు పరిపాలన చేశాడు. చాలా గొప్ప విషయం. అయితే ఇతని చరిత్ర పరిశుద్ధ గ్రంథంలో 3 గ్రంథాలలో వ్రాయబడటం చాలా ఆశ్చర్యం. 2వ రాజులు 18 నుంచి 20 వరకు వ్రాయబడింది. 2వ దిన వృత్తాంతాలు కూడా 29 నుంచి 32 వరకు వ్రాయబడింది. యెషయా గ్రంథంలో కూడా 36 నుండి 39 వరకు వ్రాయబడింది. ఎందుకని ఈ రాజు గురించి పరిశుద్ధ లేఖనాలు అనేక సార్లు అనేక గ్రంథాలలో పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకు వ్రాయించారు? దాని ముందు చరిత్ర ఒక్కసారి ఆలోచన చేస్తే, ఈయన తండ్రి పేరు ఆహాజు. హిజ్కియా తండ్రి పేరు ఆహాజు. ఈ ఆహాజు అనేటువంటి వ్యక్తి ఎలాంటి వాడు అంటే, దేవుని దృష్టికి మరి అధికముగా అతిక్రమములు జరిగించినటువంటి వాడు. దేవునికి పూర్తి వ్యతిరేకముగా నడుచుకున్నటువంటి వాడు. విగ్రహారాధనను దేశములో ప్రవేశపెట్టినటువంటి వాడు. పోత విగ్రహాలు చేయించిన వాడు. తన కుమారులను అగ్నిలో దహించి దేవునికి కోపము మండించిన వాడు. యోధా దేశాన్ని దిగంబరిగా చేసినటువంటి రాజు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ప్రియులారా, ఎంత చెడిపోయిన రాజు అంటే, సిరియా రాజుల దేవతలు సిరియా సైన్యానికి సహాయం చేస్తున్నాయని ఆ సిరియా రాజుల దేవతలకు కూడా బలులు అర్పించినవాడు. తనను ఎవరు ఓడిస్తే ఆ దేశానికి చెందిన వారు ఎవరిని ఆరాధన చేస్తారో వారి దేవతా విగ్రహాలకు మొక్కటం మొదలుపెట్టిన భయంకరుడు ఈ హిజ్కియా తండ్రి ఆహాజు. దమస్కు వారి చేతిలో ఓడిపోతే దమస్కు విగ్రహాలకి దండం పెట్టడం మొదలుపెట్టాడు. ఎంత భయంకరమైన వ్యక్తి! వీటన్నిటినీ మించున్నట్లుగా ఆ 28వ అధ్యాయంలో ఏముంటుందంటే, 24వ వచనంలో, దేవుని మందిరపు తలుపులను మూసివేయించి, ఈయన చేసిన అతి భయంకరమైన కార్యం, దేవుని మందిరములో దీపాన్ని కూడా ఆర్పివేసినటువంటి వాడు. ప్రియులారా, ఎంత భయంకరమైన చరిత్ర ఈ హిజ్కియా రాజు యొక్క తండ్రి గురించి వ్రాయబడింది. అలాంటి వాడి కడుపులో పుట్టినవాడు హిజ్కియా. కానీ ఆశ్చర్యం ప్రియులారా, ఈయన ఇలాంటి భయంకరమైన తండ్రి కడుపున పుట్టినప్పటికీ కూడా ఈయన రాజ్య పరిపాలనకు వచ్చేసరికి ఏం చేస్తూ ఉన్నాడు అంటే, ఒక భయభక్తుడు లేని తండ్రి దగ్గర నుండి, దేవుని యందు విశ్వాసముంచని తండ్రి దగ్గర నుండి పుట్టిన కుమారుడయ్యుండి, దేవునికి విరోధముగా ప్రవర్తించిన ఇశ్రాయేలీల రాజు యొక్క కుమారుడికి పుట్టిన, ఆ యూదా రాజుకి పుట్టిన కుమారుడయ్యుండి కూడా హిజ్కియా దేవుని యందు విశ్వాసం ఉంచాడు. మూర్ఖంగా నా తండ్రి నడిచిన బాటలో నేను నడవాలి అని హిజ్కియా కోరుకోలేదు.
మా పితరులు నడిచినటువంటి వక్ర మార్గంలో నేను నడవాలి అని ఆశపడలేదు. నేను సత్యాన్ని తెలుసుకోవాలి, నేను నిజ దేవుణ్ణి వెంబడించాలి. ఈ రాజ్యము నాకు ఇచ్చింది ఎవరో నేను తెలుసుకోవాలి, ఎవరి దయ వలన నేను రాజునయ్యాను అని ప్రియులరా ఈ హిజ్కియా ఆలోచన చేసి దేవుని యందు విశ్వాసం ఉంచాడు. ఆత్మీయ జీవితం యొక్క ప్రారంభం విశ్వాసంతో మొదలవుతుంది. ఎప్పుడైనా సరే మొదట మనలో విశ్వాసం కలగాలి. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడయ్యుండుట అసాధ్యము అని బైబిల్ చెప్తూ ఉంది. మొదట విశ్వాసం మన జీవితంలో మన భక్తి జీవితం యొక్క ప్రారంభం విశ్వాసంగా ఉండాలి. యేసుక్రీస్తు ప్రభువారు నా కోసం భూమి మీదికి వచ్చి నా పాపమును తన భుజాల మీద మోసి నా కొరకు మరణించి 3వ దినమున పునరుద్ధానుడై తిరిగి లేచాడు. నా పాపముల కోసం మృతి చెందాడు, తిరిగి లేచాడు అనే విశ్వాసంతో మనం దేవుని దగ్గరకు రావాలి. ఎవరిమైనా రక్షింపబడాలి అంటే విశ్వాసముతో క్రీస్తు ప్రభు దగ్గరకు రావాలి. మన విశ్వాసము సరి అయినదైతే మన జీవితంలో మార్పు కలుగుతుంది. ఒక వ్యక్తి మార్పు చెందాలి అంటే అతని విశ్వాసం సరైనదై ఉండాలి. సరైన విశ్వాసం లేకుండా ఒక వ్యక్తి పరిశుద్ధమైన జీవితాన్ని, దేవుని ప్రేమించే జీవితాన్ని పొందుకోలేరు. మన విశ్వాసం సరైనదైతేనే మనం పరిశుద్ధ జీవితాన్ని, దైవ భయము కలిగిన జీవితాన్ని జీవించగలుగుతాం. ప్రియులారా, విశ్వాసము ద్వారానే మనకు పాప క్షమాపణ దొరుకుతుంది. విశ్వాసము ద్వారా నిత్య జీవము, పరలోకము సంపాదించుకోగలుగుతాం. కాబట్టి విశ్వాసం మనలో ఉన్నప్పుడు మన ప్రార్థన ద్వారా ప్రభువుకి సన్నిహితంగా, సమీపంగా చేరుకోగలుగుతాం. కాబట్టి మన విశ్వాసం సరైనదై ఉండాలి. అందుకే యేసు ప్రభు వారు కూడా ఏమంటారంటే, నమ్మి బాప్తిస్మము పొందినవాడు, అనగా విశ్వాసముంచి బాప్తిస్మము పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధించబడును. విశ్వాసం లేకపోతే శిక్ష విధించబడుతుంది అని యేసు ప్రభు వారు చెప్పారు. కాబట్టి ప్రియులారా, ఇక్కడ మీరు ఆలోచన చేయాల్సిన ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే, హిజ్కియా తండ్రి ఆహాజు ఎంతో భక్తిహీనుడైనప్పటికీ, విగ్రహారాధికుడైనప్పటికీ, దేవుని కోపము మండించిన వాడైనప్పటికీ, బిడ్డలను అగ్నిలో దహించే దుష్టత్వము కలిగిన వాడైనప్పటికీ, హిజ్కియా భక్తి కలిగిన వాడు కావటానికి కారణం ఏంటంటే దేవుని కృప. దేవుని కృప. ప్రియులారా, మనం దేవుని సన్నిధికి రాగలగటం దేవుని కృప. ఈ లోకంలో అనేక మందికి లేని మహా గొప్ప భాగ్యం నీకు నాకు మాత్రమే దొరకటం దేవుని కృప. ఎంతో మందికి, విద్యావంతులకు, బహు పాండిత్యం కలిగిన వారికి, మహా గొప్ప వారికి తెలివితేటలు కలిగిన వారికి, జ్ఞానాభివృద్ధి కలిగిన వారికి లేని కృప యేసయ్యను రక్షకుడుగా తెలుసుకునే భాగ్యం దొరకటం దేవుని కృప. ప్రియులారా, ఇక్కడ నిజంగా హిజ్కియా దేవుని గురించి ఆలోచన చేయటం ఎంత గొప్ప విషయం ప్రియులారా. చూడండి, ఇక్కడ ఈయన వచ్చేసరికి ఎలా ఉంది అని ఆలోచన చేస్తే 7వ వచనం చూడండి, 29:7. మరియు
మంటపము యొక్క ద్వారాలు, దేవుని మందిర మంటపము యొక్క ద్వారములను మూసివేశారు, దీపాలు ఆర్పివేశారు, దేవునికి ధూపం వేయటం మానివేశారు. అయ్యో ప్రియులారా, ద్వారములు మూసివేశారు. దేవుడికి హౌస్ఫుల్ అయిపోయింది, ఇక మీరు లోపలికి రావటానికి లేదని దేవుడికి బోర్డు పెట్టేశారు. మేము లోపలిని ఇక వేరేది అంతా నిండిపోయింది లోపలంతా. సినిమా హాళ్ళ దగ్గర కొత్త సినిమాలు వచ్చినప్పుడు హౌస్ఫుల్ బోర్డులు పెడతారు, ఇక మిగిలిన వారికి ఖాళీ లేదు, ఇప్పటికే నిండిపోయింది. దేవుని మందిరములోనికి రాకుండా వీళ్ళు ఏం చేశారంటే తలుపులు మూసివేశారు. దేవుడికి ప్రవేశం లేదు దేవుని మందిరంలోనికి. రెండవదిగా దీపములను ఆర్పివేశారు. అంటే అర్థం ఏంటి? ఇక బైబిళ్ళు మూసేశారు. నీ వాక్యము నా పాదములకు దీపము. బైబిళ్ళు మూసేశారు, బైబిళ్ళు చదివేది లేదు. మూడవదిగా ఏం చేశారు? దేవునికి ధూపము వేయక, అంటే ప్రార్థన మానివేశారు. ప్రియులర, ప్రకటన 8:4 ఉంటుంది. ఇందాక నీ వాక్యము నా పాదములకు దీపము 119, 105 ఆ మాట ఉంటుంది కీర్తనల్లో. ధూపము అనేది ప్రార్థనకు గుర్తు. ప్రియులర, ప్రార్థన మానివేశారు, మందిరములో ప్రార్థనలు ఆగిపోయినాయి. బలులు నిలిపివేశారు, అంటే ఆరాధన లేదు, దేవుణ్ణి ఆరాధించటం మానివేశారు. ఇంకా ఏం జరిగింది? సమాధానం లేదు, అంటే యుద్ధాలు ప్రబలమైపోయినాయి. ప్రియులరా, యుద్ధములు, సంతోషం లేదు దేశంలో. కారణం ఏంటి అంటే దేవునికి కోపం వచ్చే, ఉగ్రత పుట్టించే పనులు చేసెళ్ళాడు ఆహాజు. హిజ్కియా రాజ్య పరిపాలనకు వచ్చేసరికి ఆ దేశము ఉన్నటువంటి పరిస్థితి, పాటలు లేవు, ఆశీర్వాదం లేదు. ప్రియులరా, ఇది ఆ దేశం యొక్క పరిస్థితి. ఈ ఉదయకాలం ప్రియులరా, మన జీవితాలు ఎలా ఉన్నాయి? దేవుడికి తలుపులు తీసిన హృదయాలుగా మన జీవితాలు ఉన్నాయా? దేవుడికి 10 సంవత్సరాలుగా, 20 సంవత్సరాలుగా, 50 సంవత్సరాలుగా, 60 సంవత్సరాలుగా తలుపులు మూసేసి ప్రార్థన చేస్తూ పైకి ప్రార్థన చేయటం, దేవుడికి మాత్రం లోపలికి రావటానికి తలుపులు మూసివేసిన వారంగా ఉన్నామా? ఎన్ని సంవత్సరాలుగా దేవుని మందిర తలుపులు మూసివేశాము? ప్రియులరా, ఈ దీపం ఆరిపోయిందో, దేవుని వాక్యం చదవకుండా ఇంతకు ముందు ఎన్ని సంవత్సరాలు నిర్లక్ష్యంగా మన జీవితంలో గడిచిపోయినాయో. ధూపము వేయటం మానివేశాం, ప్రార్థన లేదు. ఒకప్పుడు మోకాటి ప్రార్థన, కన్నీటి ప్రార్థన, ప్రభు సన్నిధిలో ఎలుగెత్తి చేసే ప్రార్థన అన్ని ఆపివేసి, ఆరాధన బలులు నిలిపివేసి, ఆరాధన లేకుండా ఆగిపోవటాన్ని బట్టే కదా సమాధానం లేకుండా పోయింది. యుద్ధాలు. ప్రియులరా, ఎప్పుడైతే దేవుడికి తలుపులు మూసి వాక్యము, ప్రార్థన, ఆరాధన లేదో అక్కడ యుద్ధాలు ప్రారంభమవుతాయి. ఏ ఇంటిలో చూసినా యుద్ధాలే. ప్రియులరా, ఈ వారంలో మా ఇంట్లో యుద్ధం జరగలేదు అనే వాళ్ళు చేతులు ఎత్తండి అంటే ఎన్ని చేతులు ఎత్తుతారు? ఎంతమంది చేతులు ఎత్తగలరు? భార్య భర్తగా మేము పోట్లాడుకోలా, తల్లిదండ్రులు బిడ్డలుగా మేము పోట్లాడుకోలా, అత్త కోడళ్ళుగా మేము పోట్లాడుకోలా. ఎంతమంది చేతులు ఎత్తగలరు అంటే ఎవ్వరము కూడా ఎత్తలేని పరిస్థితుల్లోనికి ఈరోజు సమాజం వెళ్ళిపోవటానికి కారణం ఏంటి అంటే దేవుడికి తలుపులు మూసివేయటం. జీవితాల్లో దేవుడు రావటానికి ప్రవేశం లేకుండా నో వేకెన్సీ అని బోర్డులు పెట్టేశారు దేవుడికి. ప్రియులరా, దాని మూలముగా సమాధానం ఉండటంలో యుద్ధాలు కుటుంబాలలో,
కారణం అర్థం కావటం వల్ల క్రైస్తవులకి, అన్యులకి అర్థం కాలేదంటే అర్థం ఉంది. క్రైస్తవుడికి ఎందుకు అర్థం కావటం లేదు? అది బాధాకరం. సంతోషం ఎందుకు లేదు? దేవుడికి కోపము పుట్టించే పనులు చేశాం కాబట్టి గృహములో ఆనందం లేకుండా పోయింది. కుటుంబం అంటే సంతోషంతో ఉండే స్థలం, ఆనందం పరిడవిల్లే స్థలం, ఆత్మీయత ఆనందము ఉబికే స్థలం కుటుంబం అంటే. ఇంటిలో భార్య, బిడ్డ, భర్త అందరూ కలిసి ఉండటం అనేది ఎంత సంతోషకరంగా ఉంటుంది. ప్రియులరా, ఇలాంటి వాతావరణం నీ ఇంటిలో ఉందా? ఎందుకని నీ ఇంటిలో ఆశీర్వాదం లేదు? హిజ్కియా రాజు పరిపాలనకు వచ్చేసరికి పరిస్థితులన్నీ ఇలా అస్తవ్యస్తంగా ఉన్నాయి. ప్రియులరా, వెంటనే ఆయన ఏం చేశాడంటే 3వ వచనములో, తన ఏలుబడి యందు మొదటి సంవత్సరం మొదటి నెల యెహోవా మందిరపు తలుపులను తెరచి. ప్రియులరా, మొట్టమొదటి స్థానము తన జీవితంలో దేవుని మందిరానికి, దేవుడికి ఇస్తూ ఉన్నాడు. ఈ సంవత్సరమైన ఈ మొదటి సంవత్సరం మొదటి నెలలో హిజ్కియా దేని మీద ఫోకస్ చేశాడంటే దేవుని మందిరం మీద ఫోకస్ చేశాడు. మీరు దేవుని ఆలయం, మీరేనా ఆలయం, మీరేనా ఇల్లు. దేవుడు మాట్లాడుతున్న మాట, మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరు ఎరుగరా? ప్రియులరా, మనమే దేవుని ఆలయాలం, మనమే దేవుని ఇల్లు. ప్రియులరా, ఇప్పుడు మనం ఏం చేయాలంట? ఈ సంవత్సరములో ఈ మొదటి నెలలో దేవుని మందిరాన్ని బాగు చేయాలి. ప్రియులరా, హిజ్కియా రాజు ఒకటే నిర్ణయం తీసుకున్నాడు. రాజుగా పరిపాలనకు రాగానే నా రాజ్య సరిహద్దులను భద్రపరుచుకోవాలనుకోలే. ఒక రాజు పరిపాలనలోనికి వచ్చినప్పుడు ప్రారంభంలో ఆయన ఏం చేస్తాడంటే తన కోట గోడలు బలిష్టం చేసుకుంటాడు, శత్రువు తన మీదకి రాకుండా. రెండవదిగా అంతర్గతంగా తనకు వ్యతిరేకముగా ఉన్న వారిని అడ్డు తొలగించుకుంటాడు. ప్రియులరా, ఇలాంటి చర్యల జోలికి హిజ్కియా వెళ్ళలేదు. హిజ్కియా మొదట దేవుడి మందిరాన్ని బాగు చేసుకోవాలి. మా దేశములో సంతోషము లేదు, మా దేశము మాటి మాటికి సిరియనుల చేత, అష్షూరీయుల చేత, అనేక మంది చేత దండయాత్రలకు గురవుతూ ఉంది. యుద్ధాలు, పోరాటాలు మా దేశంలో జరుగుతూ ఉన్నాయి. మా దేశానికి నెమ్మది లేకుండా పోయింది. కారణం, ధూపము లేదు, దీపం వెలగటం లేదు, బలులు లేవు. కాబట్టి మా దేశము ఈ విధంగా పాడైపోయింది. మా దేశానికి ఆశీర్వాదం దూరం అయిపోయింది. తిరిగి దీనిని మేము పొందుకోవాలి. ప్రియులరా, హిజ్కియా జీవితంలో దేవుని మందిరాన్ని బాగు చేయాలి అనే నిర్ణయం తీసుకున్నాడు. ప్రియులరా, ఇక్కడ వ్రాయబడిన మాట ఏంటంటే, హిజ్కియా అంటే ప్రియులరా ఎలాగ దేవుణ్ణి వెతికాడు అంటే, అక్కడ వ్రాయబడిన మాట 29, మనం ఒక్కసారి 2వ రాజుల గ్రంథం 18వ అధ్యాయంలో ఇంకా వివరంగా వ్రాయబడి ఉంటుంది. 3వ వచనంలో 2వ రాజులు 18:3, తన పితరుడైన దావీదు చేసినట్లు అతడు యెహోవా దృష్టికి పూర్ణముగా నీతిని అనుసరించెను. ప్రియులరా, బైబిల్లో చాలామంది రాజులు నీతిని అనుసరించారు అని ఉంటుంది, కానీ పూర్ణముగా నీతిని అనుసరించారు అనే మాట బహు కొద్ది మంది గురించి మాత్రమే వ్రాయబడి ఉంటుంది. ప్రియులరా,
సంపూర్ణముగా దేవుణ్ణి వెతికినటువంటి రాజు, దేవునికి పూర్తిగా తన హృదయం ఇవ్వాలి అని నిర్ణయించుకున్నటువంటి వ్యక్తి. అందుకే ఈయన్ని గురించి 5వ వచనంలో దేవుని వాక్యం ఏం సాక్ష్యం చెప్తుందో చూడండి. 18:5. విశ్వాసముంచిన వాడు అతని తరువాత వచ్చిన యోధారాజులలోను అతని పూర్వీకులైన రాజులలోను అబ్బా అతనితో సమమైన వాడు ఒకడును లేడు. ఎవరు ఈ సాక్ష్యం ఇస్తుంది? పరిశుద్ధాత్మ దేవుడు ఈ రాజు గురించి సాక్ష్యం రాయించుతూ ఉన్నాడు. అతని ముందున్న రాజులు, అతని తరువాత వచ్చిన రాజుల్లో కూడా అతనికి సమముగా ఇంత పూర్ణ హృదయముతో దేవుణ్ణి వెంబడించిన వారు మరెవ్వరూ లేరు. ప్రియులరా, దేవుడు మన గురించి ఈ మాట చెప్పగలడా? మన భక్తి జీవితాన్ని గురించి ఈ వ్యక్తి నన్ను పూర్ణ హృదయముతో నన్ను వెంబడిస్తూ ఉన్నారు అనే మాట మన గురించి పరిశుద్ధాత్మ దేవుడు చెప్పగలరా? ఈ సంవత్సరమైనా మన భక్తి జీవితంలో మార్పు రావాలి అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఈ సంవత్సరం మొదటి నెలలో మన భక్తి జీవితంలో మన ట్రాక్ రికార్డ్, మన ప్రోగ్రెస్ రిపోర్ట్ తిరిగి సరిచేయబడాలి. ఎప్పుడు కూడా ఆ ప్రోగ్రెస్ రిపోర్ట్లో ఈ గ్రేడు ఎఫ్ గ్రేడ్ కాదు, A+ గ్రేడ్లోకి మారాలి. ఎంతకాలం ఉన్న భక్తి జీవితంలో బిడ్డల్ని దండిస్తాం ప్రియులరా. ఏంటి నీ పర్సంటేజ్, ఏంటి నీ మార్కులు, ఏంటి నీ చదువు? ఆత్మీయ జీవితంలో ఎప్పుడన్నా క్యాలిక్యులేట్ చేసుకుంటున్నావా? నీ ప్రోగ్రెస్ రిపోర్ట్ ఎలా ఉందో ఎప్పుడైనా ఆలోచన చేసుకుంటున్నావా? హిజ్కియా ప్రోగ్రెస్ రిపోర్ట్లో ఇక దానిని మించిన గ్రేడ్ లేదు. టాప్ గ్రేడ్లో పేరు దేవుడు రాసేశాడు. పూర్ణముగా దేవుడిని వెంబడించినవాడు. ప్రియులరా, ఏం చేశాడంట? యెహోవాతో హత్తుకొని. ప్రియులరా, దేవుణ్ణి హత్తుకున్నాడు అంటే ఇక తన హృదయములో వేరే ఏది చొరబడటానికి అవకాశం ఇవ్వలేదు. దేవునితో తన హృదయం హత్తుకుంది. చూడండి, ఎముకని మాంసం హత్తుకుంటుంది. ఆ మాంసానికి ఉన్న ఎముకని ఆ ఎముకకున్న మాంసాన్ని లాగాలంటే ఎంత కష్టపడాలో, ఎంత గట్టిగా లాగాలో చూడండి ప్రియులరా. ఏం చేశాడు హిజ్కియా? దేవుణ్ణి హత్తుకున్నాడు ప్రియులరా. తన హృదయములో వేరొకటి చొరబడటానికి అవకాశం లేకుండా దేవుణ్ణి హత్తుకున్నాడు. నీ హృదయమును దేవునితో హత్తుకునేటట్లు చేస్తున్నావా? వేరొకటి చొరబడకుండా ప్రియులరా దేవునిని హత్తుకుంటున్నావా? యోసేపు దేవుణ్ణి హత్తుకున్నాడు కాబట్టి పోతీఫర్ భార్య మధ్యలో చొరబడలేకపోయింది. దానియేలు దేవుణ్ణి హత్తుకున్నాడు కాబట్టి పదవి కాంక్ష ఏది కూడా దేవునికి తనకి మధ్యలో చొరబడలేకపోయింది. నువ్వు గనక ప్రార్థన వేరే ఏ దేవుడికైనా వేరే ఎవరికి ఏ విన్నపం చేసినా సింహాల గుహలో పడవేయబడతారన్నప్పుడు దానియేలు ప్రార్థన మానేయాలి. కానీ దేవుణ్ణి హత్తుకున్నాడు కాబట్టి వారి మధ్యలో ప్రియులరా ఏమండి, దేవుడికి తనకి మధ్యలో ఏ పదవి లాలస రావటానికి అవకాశం ఇవ్వల. దేవుణ్ణి హత్తుకోవాలి ప్రియులరా. రూతు దేవుణ్ణి హత్తుకున్నది కాబట్టి మోయాబు ఆశలు తిరిగి తనలో ప్రవేశించల. తిరిగి మోయాబు మనస్సు రూతులోనికి రాకపోవటానికి కారణం ఆమె దేవుణ్ణి హత్తుకున్నది ప్రియులరా, హత్తుకున్నది. నీ హృదయం ప్రభువుని హత్తుకుంటూ ఉందా? ప్రభువుని హత్తుకుంటే మధ్యలోనికి ఏ లోకము రాలేదు ప్రియులరా. పేతురు దగ్గరికి సీమోను డబ్బు సంచులు తీసుకొచ్చి నీ చెయ్యి నా మీద పెట్టు, ఆ పరిశుద్ధాత్మ అనే వరం
నేను కూడా ఎవరి మీద చేయబెడితే వాళ్ళకి ఆ వరం పొందుకునేటట్లుగా అని డబ్బు సంచి తీసుకొచ్చి పెట్టాడు. కానీ పేతురు ప్రభువుని హత్తుకోవటాన్ని బట్టి డబ్బు సంచికి అక్కడ స్థలము లేదు, ధనాపేక్షకు స్థలము లేదు. ప్రియులారా, మనం దేవుణ్ణి హత్తుకుంటే ధనాపేక్షకు స్థలం ఉండదు, శరీర ఆశలకు స్థలం ఉండదు, లోక భోగములకు స్థలం ఉండదు, లోక మాయలకు చిక్కుబడం. ఎప్పుడు నువ్వు దేవుణ్ణి హత్తుకున్నప్పుడు. హత్తుకోగలుగుతున్నావా? హిజ్కియా దేవుణ్ణి హత్తుకున్నాడు. నేను నా ప్రభువుని హత్తుకుంటాను. ప్రియులరా, ఇది మన హృదయాభిలాషగా మారాలి. ఇంకా ఏం చేశాడు? 6వ వచనములో, ఆయనను వెంబడించుటలో వెనుక తీయక. ప్రియులరా, ఎంతో మంది దేవుని బిడ్డలుగా బ్రతికిన వారు కొంతకాలం దేవుణ్ణి వెంబడించి వెనుక తీసేవారుగా ఉన్నారు. ఈ దినాల్లో మరి ముఖ్యంగా అనేక మంది వెనుకబడిపోతున్నారు. ప్రియులరా, లోకంతో పాటు మనం కూడా మారాలని విశ్వాసులు, సేవకులు అందరూ చాలామంది లోకంతో రాజీ పడిపోయి, ఏమండి బైబిల్ ఏమన్నా మారిందా? లోకం మారితే మారని, నువ్వు నేను మారాలా లోకానికి అనుగుణంగా? సంఘాలలోనికి మెల్లగా లోకాన్ని చొప్పించుకుంటూ వస్తున్నాడు సైతానుడు. దేవుని వాక్యము యొక్క స్థానములో దుష్టుడు రాజీ పడిపోయేటువంటి అనేకమైన తంత్రములను దేవుని మందిరములోనికి తీసుకొస్తూ ఉన్నాడు. ఇక్కడ ఈయన ఏం చేశాడు అంటే, నిజంగా ఇక్కడ వ్రాయబడిన మాట ఏంటంటే, ఆయన దేవుడిని వెంబడించటములో వెనుక తీయక. చాలా మంది దేవుని బిడ్డలు ప్రియులరా తమ తమ జీవితాలలో వెనుక తీశారు. సొలొమోను యవ్వనస్తుడుగా ఉన్నప్పుడు దేవునిలో బహు బలవంతుడుగా ఉన్నాడు. వృద్ధాప్యంలో ప్రవేశించే కొలది ప్రియులరా దేవునిలో వెనుక తీసిన వాడుగా ఉన్నాడు. ప్రియులరా, వయస్సు పెరుగుతూ ఉందంటే భక్తిలో వెనుకకు జారిపోతారు. జాగ్రత్తగా ఉండాలి. భక్తిలో పెరుగుతామనుకోబాకండి. వయస్సు పెరుగుతూ ఉంటే, నీకు వయస్సు పెరుగుతుందంటే సైతాను నీ మీద లోకం పెడతాడు, లోక ప్రేమలు పెడతాడు, శరీర ప్రేమలు పెడతాడు. దేవుని కంటే లోకాన్ని, బిడ్డలను, వీటినే ఎక్కువగా ప్రేమించే మనస్సు పెడతాడు. మెల్లమెల్లగా ఇదిగో నువ్వు భక్తిలో నుండి యవ్వన కాలంలో ఉండే ఆశలు, దేవుని కోసం మండిన మంట అంతా చల్లారిపోయి నామకార్థ ప్రార్థన, రోజు అదే ప్రార్థన, రోజు అదే భక్తి. ఇక ప్రార్థనలో మార్పు ఉండదు, భక్తిలో మార్పు ఉండదు. కారణం ఏంటి? రోజు రోజు ఆ వ్యక్తి భక్తిలో పతనమైపోతున్నాడని అర్థం. సొలొమోను వృద్ధుడైనప్పుడు భక్తి జీవితంలో పడిపోయినాడు. ప్రియులరా, దేవుణ్ణి వెంబడించటంలో వెనుక తీశాడు. చూడండి, అనేక మంది కొంతకాలం దేవుడిని వెంబడించి, ఓర్ఫా కొంతవరకు వెంబడించి వెనుకబడిపోయింది. ప్రియులరా, దేమ కొంతకాలం పౌలు గారిని వెంబడించి వెనుకబడిపోయినాడు. ప్రియమైన వారలారా, పేతురు యేసు ప్రభువారు భూమి మీద ఉన్నప్పుడు సిలువ వేయబడక ముందు నిన్ను వదిలిపెట్టేదే లేదన్నవాడు. యేసు ప్రభువుని పట్టుకోగానే ఆయనను దూరము నుండి వెంబడించేవాడైపోయాడు. ఒకప్పుడు దగ్గరగా ఉండి యేసయ్య వెంట ఉండి వెంబడి ఎక్కడికి వెళ్ళినా యేసు ప్రభు ఆంతరంగిక కోటరి 3 శిష్యుల్లో ఒకటిగా ఉండేవాడు. బైబిల్లో వ్రాయబడిన మాట, దూరము నుండి ఆయనను వెంబడించుచుండెను. ఎంత బాధాకరం ఈ మాటలన్నీ ప్రియులరా. కొంతకాలం దేవుడిని వెంబడించి అనేక మంది వెనుకబడిపోతున్నారు.
ప్రార్థన ఉండటంలో కొంతకాలం ప్రార్థన చేస్తారు, మరలా ప్రార్థనలో కనపడరు. కొంతకాలం దేవుని మందిరంలో కనపడతారు, మరలా కొంతకాలం కనబడరు. నువ్వు వెనుక తీసిన వ్యక్తివి, నువ్వు వెనుకబడిపోయిన వ్యక్తివి, నువ్వు హిజ్కియా లాంటి వ్యక్తివి కానే కాదు, నువ్వు దేవుని బిడ్డవు కానే కాదు. ఈ ఉదయకాలం సరిదిద్దబడాలి. దేవుడు ఇక్కడ మనతో మాట్లాడుతున్న మాట, హిజ్కియా ఏం చేశాడంట? ఆయనను వెంబడించడములో వెనుక తీయక. ప్రియులరా, మనం వెనుక తీయకూడదు ప్రియులరా. ఆసా రాజు కూడా చాలా కాలం ఆత్మీయంగా నడిచాడు, కానీ చివరి దశలోకి వచ్చేసరికి వైద్యులను వెంబడించాడంట, దేవుణ్ణి వెంబడించటానికి బదులుగా. రాను రాను ఆయన్ను హెచ్చరించిన వారిని, దేవుని బిడ్డలను కూడా శిక్షించటం మొదలుపెట్టాడు. ఆత్మీయంగా పతనమైపోయాడు. ప్రియులరా, అనేక మంది రాజుల జీవితాలు కూడా ఉన్నతంగా ఉన్నాయి, ప్రారంభాలు బాగున్నాయి. ఉజ్జియా దేవుని ఎదుట యథార్థంగా నడుచుకున్నాడు అని వ్రాయబడింది 26 దినవృత్తాంతాలు. రాను రాను ఉజ్జియా మనస్సున గర్వించి అంతే పతనం ప్రారంభమైపోయింది. రాను రాను అనేక మంది వెనుక తీస్తూ ఉన్నారు. ప్రారంభంలో దేవుడు అభివృద్ధి చేసే వరకు, దేవుడు లేవనెత్తే వరకు, దేవుడు ఆశీర్వదించే వరకు, దేవుడు నీకు ఒక ఐడెంటిటీ, ఒక గుర్తింపు ఇచ్చే వరకు దేవుడు 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 అంటున్నారు. ఆ తర్వాత చక్కగా మేలులు జరిగినాయి, ఆశీర్వాదాలు జరుగుతున్నాయి. ఆ తరువాత దేవుడు కరుణించి నీ పట్ల ప్రేమ చూపాక దేవుడిలో వెనుక తీయటం ఎంత బాధాకరం. ఈ దినాల్లో అనేక మంది వెనుక తీసేవారుగా ఉంటున్నారు. కానీ హిజ్కియా అంట దేవుడిని వెంబడించటంలో వెనుక తీయక. ప్రియులరా, ఎంత గొప్ప మాటలండి ఇన్ని గురించి వ్రాయబడిన మాటలు. అంతేకాదు, ఏందంట ఆ మాట? ఇంకోసారి చదువమ్మా. ఆజ్ఞలన్నిటినీ గైకొనుచుండెను. మనకిష్టమైన ఆజ్ఞను గైకొంటాం, మనకిష్టం లేని ఆజ్ఞను ప్రక్కన పెట్టడం కాదు. అన్ని ఆజ్ఞలు గైకొనాలి. ప్రియులరా, ఈ సంవత్సరములో దేవుణ్ణి హత్తుకోవాలి. మొదటిగా దేవునికి ప్రాముఖ్యత ఇవ్వాలి, దేవుని మందిరాన్ని బాగు చేసుకోవటం మొదలు పెట్టాలి. రెండవదిగా దేవుణ్ణి హత్తుకోవాలి. మూడవదిగా దేవుణ్ణి వెంబడించటంలో వెనుక తీయకూడదు. నాలుగవదిగా ఆయన ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నిటినీ గైకొనుచు. ప్రియులరా, మోషేకు దేవుడు ఏ ఏ ఆజ్ఞలు ఆజ్ఞాపించాడు అన్నిటినీ గైకొన్నాడంట. మనం ఏం చేస్తామంటే మనకు అనుకూలమైన వాటిని అనుసరిస్తాము, మనకు అనుకూలం కాని వాటిని సమర్థించుకోవటానికి ప్రయత్నం చేస్తాం. సమర్థించుకోవటానికి, అరే ఆ మాట చెప్పిన దేవుడే ఈ మాట కూడా చెప్పాడు కదా అని అనుకోలేం. ప్రియులరా, అనేక మంది ఈ విధంగా కొన్ని ఆజ్ఞలు అనుసరించి నడుస్తున్నారు, కొన్నిటిలో ప్రియులరా తప్పిపోతూ ఉన్నారు. కానీ నిజంగా నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను గైకొంటారు అన్నారు. ప్రియులరా, హిజ్కియా ప్రేమ కలిగిన వాడు. దీనిని బట్టి ఏమర్థమవుతుందంటే దేవుడిని ప్రేమించాడు, దేవుని ప్రజలను ప్రేమించాడు. నువ్వు దేవుని ఆజ్ఞలను ప్రేమించే వ్యక్తివైతే దేవుణ్ణి ప్రేమిస్తావు, దేవుని ప్రజలందరినీ కూడా ప్రేమిస్తావు. ప్రియులారా, ఇప్పుడు చెప్పండి, ఎంతమంది మీ దేవుని ఆజ్ఞలను గైకొంటూ ఉన్నాము? దేవుని ఆజ్ఞలను గైకొంటమంటే దేవుణ్ణి ప్రేమించటం. దేవుణ్ణి ప్రేమిస్తున్నానని చెప్పి ఆయన ఆజ్ఞలు గైకొనకపోతూ ఉంటే, తోటి వ్యక్తిని ప్రేమించలేకపోతే బైబిల్ అంటుంది మనం అబద్ధీకులము. ఏ అబద్ధీకుడు దేవుని పరలోక రాజ్యమునకు వారసుడు కానేరడు.
కాబట్టి ప్రియులరా, అన్ని విషయాలలో వాక్యానుసారంగా జీవించాలి, దేవుని ఆజ్ఞలకు లోబడాలి, ప్రభు మాటను బట్టి నడుచుకోవాలి. ఇక్కడ జరిగిన ఒక అద్భుతం ఏంటంటే, ఈ 2వ దినవృత్తాంతములు 29వ అధ్యాయంలో ఈయన ఏం చేస్తున్నాడు? 4వ వచనం, దేవుని మందిర తలుపులు తెరిపించి యాజకులను చాలమ్మా. ఇక్కడ రాజు లేవీయులకు యాజకులకు ఆజ్ఞ ఇస్తున్నాడు. ఏమని? పరిశుద్ధ స్థలములో నుండి నిషిద్ధ వస్తువులన్నిటినీ బయటకు తీసుకొని పోండి. ప్రియులారా, ఎవరికి ఆజ్ఞ ఇవ్వాలి? యాజకులు అనేక సందర్భాలలో రాజుని కూడా గద్దించటం మనం చూస్తాం. ఉజ్జియా దేవుని మందిరములోనికి వచ్చి బలులర్పించటానికి వస్తే యాజకులు 80 మంది కలిసి, ఉజ్జియా, పరిశుద్ధ స్థలములోనికి నువ్వు వచ్చే అర్హత నీకు లేదు, నువ్వు రాజువి, నువ్వు పరిపాలన చేయాలి, కానీ పరిశుద్ధ స్థలం నీది కాదు, నువ్వు బయటికి వెళ్ళిపో, నువ్వు చేసేది తప్పు అని రాజుని సైతము 80 మంది కలిసి ఎదిరించారు అని ప్రియులరా 2వ దినవృత్తాంతములు 26వ అధ్యాయం 17వ వచనంలో వ్రాయబడింది. ప్రియులరా, ఉజ్జియా తప్పు చేస్తూ ఉన్నప్పుడు ఈ యాజకులైన వారు గద్దించారు, సరిచేశారు. కానీ ఇక్కడ జరుగుతున్న విషయం ఏంటో తెలుసా? యాజకులను లేవీయులను రాజు గద్దిస్తున్నాడు. ఎంత పతనమైపోయిన మెట్టులో దేవుని జనాంగం ఉందో చూడండి. నిషిద్ధ వస్తువులను మీరు బయటకు తీసుకొని వెళ్ళండి. పరిశుద్ధ స్థలములోనికి నిషిద్ధ వస్తువులు తీసుకొని రావచ్చా? ఇది ఎలా ఉందంటే, ఓడలో యోనా నిద్రపోతూ ఉంటే అన్యుడొచ్చి యోనాని ఏమని పిలిచాడు? ఓయి నిద్రపోతా అని పిలిచాడు. ఆత్మీయుడు లోకస్తుడితో ప్రియులరా అక్కడ దిద్దుబాటు చేయబడుతూ ఉన్నాడు. ఇక్కడ కూడా రాజు తప్పు చేస్తుంటే యాజకులు లేవీయులు సరిదిద్దాలి. కానీ ఇక్కడ రాజే లేవీయులను యాజకులను, దేవుని బిడ్డలను, దేవుని యాజకులను రాజే సరిదిద్దుతూ ఉన్నాడు. ప్రియులరా, ఎంత గొప్ప విషయం! జరిగిన తప్పుని సరిదిద్దుతూ ఏమంటున్నాడు? పరిశుద్ధ స్థలములో నుండి నిషిద్ధ వస్తువులన్నిటినీ. ప్రియులరా, మొకమాట పడద్దు. ఈ క్రొత్త సంవత్సరములో ఇంటిలో, మన దేవుని ఆలయములో ఏమేమైతే నిషిద్ధ వస్తువులు ఉన్నాయో తీసుకెళ్ళి బయట పారేయండి. ఇంకా నిషిద్ధ వస్తువులు ఏమీ లోపల దాచిపెట్టుకోవద్దు. అనేక సార్లు చెప్తూ ఉన్నాను. మరలా ఈ నూతన సంవత్సరం మొదటి నెలలో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఏముంది నీ అంతరంగంలో? ఏ నిషిద్ధ వస్తువు ఉంది? దేవుని సన్నిధిలోనికి వస్తూ కూడా ఏదైనా పాపాన్ని ప్రేమిస్తున్నావా? ఆ నిషిద్ధ వస్తువు బయట పారవేయి. దేవుని కంటే దేనినైనా ఎక్కువగా ప్రేమిస్తున్నావా? ఆ నిషిద్ధ వస్తువుని బయట పారవేయి. నిషిద్ధమైనది అది. హృదయములో కోపము, ఆయాసము, ద్వేషము ఇవి నీలో ఉండి ప్రియులరా మాటి మాటికి బలహీన పడుతున్నావా? అది నిషిద్ధం. తీసి బయట పారేయి. ప్రార్థన ఊరికే మనం ప్రార్థన చేస్తున్నాం కాబట్టి భక్తులు అని మోసపోబాకండి. ప్రార్థన చేసే నీ బతుకు మారొద్దా? నీ మాట మారొద్దా? నీ ప్రవర్తన మారొద్దా? ఊరికే నువ్వు ప్రార్థన చేసినంత మాత్రాన గొప్ప భక్తుడిని, భక్తురాలను అనుకోవద్దు. ముందు నిషిద్ధ వస్తువులు తీసేయండి.
నాలో పులుపు ఉంది ప్రభువా, బాగా కోపం ఉంది, తొందరపాటు ఉంది, క్షమాపణ అడగను. ఎవరినేమన్నా అంట, కానీ క్షమాపణ మాత్రం అడగను. ఏందది? పులిసిపోయిన స్వభావం. అది తీసి ముందు బయట బారేయ్. ఏంటి నీ కోపం? ఎవరి మీద చూపిస్తావు? ప్రార్థన చేస్తూ ఉంటావు, మాట్లాడితే పెళ్ళున బద్దలవుతుంటావు. నువ్వు దేవుని బిడ్డవేనా అసలు? లేదు ప్రియులారా, అంతరంగంలో నేను మరలా చెప్తున్నా, లోపల దాకా తవ్వుకోవాలి. కాలువలో రాయేస్తే, చిన్న రాయేస్తే ప్రియులారా, ఆ నీళ్లు ఎక్కువ అడుక్కెళ్ళి కదిలేదు. పెద్ద రాయి పడినప్పుడు ఆ కిందకెళ్ళి ఉన్న మురికి అంతా ఏం చేస్తుంది? పైకి లేపిద్ది. లోపల ఉంటుంది మురికి. కొంతమంది పై ప్రార్థన చేసి లోపల ఉన్న మురికిని తవ్వుకోవటల్లా, అందుకే బరస్ట్ అవుతారు. ఇట్లాంటి వాళ్ళే ఒక వ్యక్తి తొందరపడి మాట్లాడుతున్నాడంటే లోపల మురికి ఉందని అర్థం. తొందరపడి కోప్పడటం, అరవటం, కేకలు వేయటం, ద్వేషించటం, పగబట్టడం, ఇవి చేస్తున్నారంటే ఆ లోపల తవ్వుకోవలసిన దాన్ని, నిషిద్ధ వస్తువులను లోపల పూడ్చిపెట్టారని అర్థం. అవి తవ్వి తీసి బయట పారేస్తే అలా మాట్లాడలేరు. పొలుగు లోపల దాకేయాలి. లోపల దాకేసి దేవుని వాక్యం అనే ఖడ్గాన్ని తవ్వి తీసి పారేయాలి ప్రియులారా. పైన ప్రార్థన చేస్తే ఏం ఉపయోగం? ఎన్నేళ్ళు చేస్తే ఏం ఉపయోగం? ఏమాటంటే మామూలు ఆటే. ఇక అదే అయిపోయింది మన భక్తి జీవితం. సంవత్సరాలు గడుచుచుండగా మన కార్యము నూతనపరచబడాలి. మన హృదయములో ఉన్న పులిపిండి తీసి పారవేయాలి. అది నిషిద్ధమైనది. క్షమాపణ అడగాలి. నువ్వు ఎవరెవరి విషయంలో ఏం తొందరపడ్డావో నిర్మోహమాటంగా క్షమాపణ అడగాలి. నలుగురిలో పట్టుకుని భార్యను ఎట్టబడితే అట్ట మాట్లాడొచ్చా? ప్రార్థనకు వచ్చినంత మాత్రాన కఠినంగా మాట్లాడొచ్చా? భర్తను నలుగురిలో మాట్లాడొచ్చా? ప్రియులారా, మనలో ఉన్న పులిపిండి, నిషిద్ధ వస్తువులు తీసివేయబడాలి. సంఘములో ఎవ్వరూ కూడా ఇంకా నిషిద్ధ వస్తువులు, దేవుని మందిరములో ఇక్కడ దేవుడు ఉండాలి. దేవుడు లోపలికి రావాలంటే నిషిద్ధ వస్తువులు ఉండకూడదు. అవి తవ్వి తీసి పారవేయాలి ప్రియులారా. పారేద్దాం. పైన దవ్వుకోబాకు, లోపలికి అయి పొలుగు. అడుగునున్న రాళ్ళు, బండలండి, పాపపు బండలు చదువుతావే మార్కు 7:21 అవన్నీ తీసి పారేయాలి ప్రియులారా. ఎప్పుడైతే హిజ్కియా నిషిద్ధ వస్తువులన్నీ బయట పారవేయించాడు ప్రియులారా, పారవేయించిన తరువాత ఏం చేశాడు అంటే, దేవుని కోపము చల్లారునట్లుగా నిబంధన చేసే అభిలాష పుట్టిందంట. 10వ వచనం, 2వ దినం. హిజ్కియా యొక్క మనస్సులో అభిలాష ఏంటంటే, దేవుని కోపము చల్లారునట్లుగా నేను ఆయనతో ఒక నిబంధన చేయాలి. ప్రియులరా, దేవునికి కోపం పుట్టించిన కాలం చాలు. ప్రభువా, ఇక మీదట నేను నిన్ను అనుసరించి నడుచుకుంటాను. దీపము ఆరిపోనివ్వను, ధూపము వేయటం మానను, బలులు అర్పించటం మానను అని నువ్వు దేవునితో నిబంధన చేసి ఏం చేశాడు ప్రియులరా? హిజ్కియా ఆయన అభిలాష ఏంటి? దేవునితో నిబంధన చేయాలి. అదే ఆయన మనస్సులో ఉన్న అభిలాష. మన అభిలాష ఏంటి? ఏమండి, ఎంత ప్రార్థనన్నా చేయండి, ఎంత కాలం దేవుని సన్నిధి కన్నా రానివ్వండి, దేవునితో నిబంధన కలిగిన ప్రజలుగా బ్రతకాలి అనే ఆశ రావటం లేదు ప్రియులారా. నీ అభిలాష ఏంటి? నేను అది కూడబెట్టాలి, ఇది కూడబెట్టాలి, అది చెయ్యాలి, ఇది చెయ్యాలి, అది సాధించాలి. అసలు దేవుడిలో ఏం సాధించావు? దేవునితో ఏమి నిబంధన చేశావు? దేవుని గురించి ఏమి అభిలాష పుట్టింది నీ మనస్సులో? ఈయన అభిలాష ఇది ఏంటి? దేవుని మందిరములో
ఎప్పుడు దీపం వెలగాలి, ధూపం వేయాలి, బలులు అర్పించాలి. నిషిద్ధ వస్తువు అనేది పరిశుద్ధ స్థల ప్రాంగణములోనికి రావటానికి వీలు లేదు. ఎల్లప్పుడూ కూడా దేవుని పరిచర్య జరుగుతూ ఉండాలి. ఇది ఈయన అభిలాష. దావీదు అభిలాష ఏంటి? నేను దేవుని మందిరము కట్టాలి. అది దావీదు అభిలాష. ప్రియులారా, దానియేలు అభిలాష ఏంటి? నా ప్రజలు చెరలో నుండి విడిపించబడి తిరిగి దేవుణ్ణి వెంబడించాలి. అది దానియేలు అభిలాష. పౌలు అభిలాష ఏంటి? ఈ లోకములో అనేక మంది నశించిపోతున్నారు, వీళ్ళందరూ యేసు ప్రభువుని తెలుసుకొని మారు మనస్సు పొంది రక్షణ పొంది బాప్తిస్మం తీసుకోవాలి. అది పౌలు గారి అభిలాష. మన అభిలాష ఏంటి? ఏంటి మన అభిలాష? ప్రియులరా, దేవునితో ఒక నిబంధన చెయ్యాలనే అభిలాష. హిజ్కియా జీవితంలో తండ్రి అలాంటి వాడైనా ఏమండి అనొద్దు, నా తరపున ప్రార్థన చేసేవాళ్ళు లేరు, నన్ను పట్టించుకునే వాళ్ళు లేరు అనబాకండి. ప్రియులరా, దేవుడే నీ పక్షంగా ఉన్నాడు. హిజ్కియా పక్షంగా ఎవరున్నారు? ఇప్పుడు ఎవరన్నా ప్రార్థన చేసేవాళ్ళు ఉన్నారా? అక్కడ అన్నీ ఆరిపోయినాయి, ఆర్పివేశారే. కానీ హిజ్కియా దేవునిని బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు. ప్రార్థన చేయటం, తిరిగి ఒక్కొక్కటి సరిదిద్దటం మొదలు పెట్టాడు. ఆ వ్యక్తివి నీ ఇంట్లో నువ్వే ఎందుకు కాకూడదు? అందుకే దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడేమో. నీ ఇంటిలో మరెవ్వరికి దేవుడు తెలియదని నిన్నే ఏర్పాటు చేసుకొని నువ్వు అనేకుల దీపాలు వెలిగించేవాడుగా. బాప్తిస్మం ఇచ్చే యోహాను గురించి ఏం రాయబడింది? అతడు మండుచు ప్రకాశించుచున్న దీపము, అనేకులను వెలిగించే దీపము. నువ్వు నేను ఎందుకు అలా మారకూడదు ప్రియులరా? వెలిగించే దీపంగా మనం మారొద్దా? ప్రియులరా, దేవుని ఆజ్ఞలు అన్నీ కూడా గైకుంటూ ఉన్నాడు కాబట్టి ప్రియులరా, అక్కడే ఆ తర్వాత పదం ఏమని ఉంటుందంటే ఆ 2వ రాజులు 18వ అధ్యాయంలో 7వ వచనము. కావున ఏందంట? కావున అంటే ఏంటి? ఆయన దేవునికి ప్రథమ స్థానం ఇచ్చాడు, దేవుణ్ణి హత్తుకున్నాడు, దేవుణ్ణి వెంబడించటంలో ఎన్నడూ వెనుతీయలేదు, దేవుని ఆజ్ఞలను అనుసరించి నడుచుకున్నాడు. కావున ఈ చేశాడు. కావున ప్రియులరా, ఒక చీర కొంటే ఒక చీర ఉచితం అని హెడ్డింగ్ పెట్టంగానే గబగబా వెళ్తాం షాప్కి. అక్కడ వాడు ఏం చెబుతాడో తెలుసా? T&C అని కింద పెడతాడు, టర్మ్స్ అండ్ కండిషన్స్ అని. ఏంటి? మొదటొచ్చిన 10 మందికి మాత్రమే అని ఉంటుంది అక్కడ. నువ్వు లోపలికి వెళ్ళంగానే ఏమంటాడు? మొదటి 10 మంది అయిపోయారు, నువ్వు టర్మ్స్ చూడలేదా, కండిషన్స్ అంటాడు. ప్రియులరా, అప్పుడు నోరెళ్ళబెట్టాలి. ప్రతిదానికి ఒక దేవుని వాక్యంలో ప్రియులరా, ఊరికే ప్రార్థన, దుష్టుడిని ఎదురించుడి అప్పుడు వాడు మీ యొద్ద నుండి. అబ్బా, ఏం ప్రార్థన చేస్తారు అసలు! అబ్బో, తేనెలొలుకుతూ ప్రార్థన చేస్తారు. అయ్యా, నువ్వు చెప్పావయ్యా వాక్యంలో దుష్టుడిని ఎదురించండి వాడు పారిపోతాడు అయ్యా. దానికి ముందు వచనం ఏం చేశా? దేవునికి లోబడి ఉండుడి. అది వదిలేశాం. అది వదిలేసి అపవాదిని ఎదురించుడి అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవునన్నావని ఒక దయ్యం బట్టినాడికి ప్రార్థన చేయటం, 3 రోజులు నీకు విరోచనాలై మంచంలో పడుకుంటావు. ఎందుకు? మొదటి చేయలేదుగా. దేవునికి లోబడి ఉండుడి, అది చేసావా? అది చెయ్యం. ఇక్కడ కావున అన్నాడంటే ఇవన్నీ హిజ్కియా చేసుకుంటూ వచ్చాడు కాబట్టి యెహోవా అతనికి తోడై ఉండెను. ప్రియులరా, ఇవన్నీ చేస్తే దేవుడు నీకు కూడా తోడుగుంటాడు. యోసేపుకు తోడుగున్నాడు, యాకోబు నీకు తోడుగుంటా, పోతీఫర్ అంటున్నాడు నీకు దేవుడు తోడుగున్నాడు అబ్బాయి, అందుకే నేను వర్ధిల్లుతున్నాను. యాకోబుతో కూడా ఆయన మామ లాబాను అన్నాడు, నీతో నీ దేవుడు ఉన్నాడు, అందుకే నేను చాలా వృద్ధి పొందానన్నాడు. ప్రియులరా,
దావీదుతో దేవుడు తోడుగా ఉండటం, శత్రువుగా ప్రవర్తిస్తున్న సౌలు కూడా గమనించాడు. మనతో దేవుడు ఉంటాడు. ఆయన ఇమ్మానుయేలు దేవుడు, ఆయన తోడుగా ఉండే దేవుడు, ఆయన వదిలిపెట్టే దేవుడు కాదు. ఎప్పుడు ఆయన్ని హత్తుకుంటే, ఈ హృదయం ఆయనకిస్తే, నీ తలుపులు తెరిస్తే, తలుపులు మూసేసి రాయ్యా 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 అంటావు. లోపలేమో దేవుడు అంటాడు ఖాళీ లేదు, ఖాళీ లేదు, ఖాళీ లేదు అంటాడు. ఈ రోజుల్లో అనేక మంది ఇదే. ఏముంది? వీళ్ళకేముంది? ఏముంది? అబ్బా చూడు, బాగా చూడు, కళ్ళ నిండుగా నింపుకో, లోకమంతా పాపమంతా పోగేసుకో. రాత్రికి మాత్రం పడుకునేటప్పుడు రాయ్యా రాయ్యా దేవుడు అంటాడు. పగలంతా నిండిపోయి ఉంది, ఇంకేడొచ్చేది, ఖాళీ ఆడుందంటాడు. పూర్తిగా రాజకీయాలు. చాలామంది దేవుని బిడ్డలు కూడా అయ్యా జోకులేయ్యా, డోకులు వస్తాయి. రేపు నరకంలో డోకులే ఆ జోకులు చూసే వాళ్ళకి. వాడు మాట్లాడే ప్రతి మాటలో 2 అర్థాలు ఉంటున్నాయి, అన్ని బూతు పదాలే ఆ జోకులు నిండుగా. తెలీదా? దేవుని బిడ్డలకు తెలీదా ప్రియులారా? తెలుసు. అయినా ఎవరు చూస్తున్నారులే. సెల్, ఏం సెల్ నాది? అబ్బో ఐఫోన్ అండి. ఏ ఫోన్ అంట? ఐఫోన్లు. రేపు అన్ని ఫోన్లు. దేవుడు అందరి మంది మొత్తం కూడా మనం ఏమేం చూసామో అన్నీ కూడా దేవుడి దగ్గరికి వెళ్ళంగానే ఆయన దగ్గర అసలు చిప్ ఉంటుంది. నీ దగ్గరే చిప్పు సెల్లలో తీసేసా అనుకోబాకు. నువ్వు నేను అందరం చూసే అన్ని చిప్పు ఆయన దాచిపెడతాడు. ఆడ బటన్ నొక్కుతాడు, ఇదిగో నువ్వు చూసి చూడని. బైబిల్ చక్కగా పట్టుకుని వెళ్ళావు దేవుడి దగ్గరికి. పాత సినిమా పాటలు భలే ఇష్టం అండి, అప్పుడప్పుడు చూడకుండా ఉండలేనండి. చూడు, ఏమిష్టం ప్రియులారా? హిజ్కియా వీటన్నిటినీ వదిలిపెట్టేశాడు, అన్నిటిలో దేవుణ్ణి వెంబడించాడు. అందుకని ఆయన ఏం చేశాడంటే ప్రియులారా, విగ్రహాలన్నీ అనగా దేవునికి వ్యతిరేకమైనవన్నీ తుత్తునియలు చేయించి ప్రియులారా, నిషిద్ధ వస్తువులన్నిటినీ అంట తీసుకెళ్ళి కిద్రోను వాగులో పారవేసిరి. మరలా ఇక వాగులు ఆ ప్రవాహానికి అవి ఎట్టగొట్టుకుపోయినాయి ప్రియులారా. అలా పారేయాలి. మరలా మన దగ్గరికి మనం వదిలిపెట్టిన పాపం తిరిగి రాకుండా దాన్ని వదిలేయాలి. అది పారవేయటం అంటే. మరలా తిరిగి అన్నాడు దాని వైపు కుక్క ఏం చేస్తుందంట? కక్కుద్దంట. దానికి మనకి తేడా లేదా? వదిలేసిన పాపం వెంట తిరిగి వెళ్ళొచ్చా? కిద్రోను వాగులో పారేశాడు అంటే ఇక ఆ వాగులో ఆ నీటి ప్రవాహానికి ఎంత వేగంగా కొట్టుకుని వెళ్ళిపోతుందో ఇక అడ్రస్ కూడా దొరకదు ప్రియులరా. ఆ విధంగా హిజ్కియా దేశాన్ని ప్రక్షాళన చేశాడు. ఎప్పుడైతే ప్రక్షాళన చేశాడో జరిగిన 4 అద్భుతాలు చెప్పి ముగించేస్తాను. మొదటి అద్భుతం, ఎప్పుడైతే దేవుడి పని అద్భుతంగా చేశారో ఏం జరిగిందో చూడండి. 31:7 2వ దిన వృత్తాంతములు 31:7. ప్రియులారా, మొదటి ఆశీర్వాదం, దేవుడు సమృద్ధి అయిన దీవెన అభివృద్ధి ఇచ్చాడు. ఎవరైనా సరే దేవుణ్ణి ఈ విధంగా వెంబడిస్తే, హిజ్కియా వెంబడించినట్లుగా వెంబడిస్తే ఆర్థిక అభివృద్ధి ఖచ్చితంగా జరిగి తీరుతుంది. 3వ మాసంలో కుప్పలు వేయటం మొదలు పెట్టారంట, 7వ మాసంలో ముగించారంట. ప్రియులారా, 3, 4, 5, 6, 7 5 మాసాలు కుప్పలు వేయటమే సరిపోయింది. ఎంత పంట, ఎంత ఆశీర్వాదం. నేను డిసెంబర్లో సెమీ క్రిస్మస్ అప్పుడు మన సబ్ సెంటర్లో అడిగాను, పనులు మొదలైనయ్యా కోతలని. ఇప్పుడే మొదలవుతున్నాయి అయ్యా, ఇంకా పూర్తిగా మొదలవలేదు అన్నారు. ఈ మధ్య అడిగాను, ఎప్పుడు అయిపోయినాయి అయ్యా అన్నారు.
మొత్తం 15 రోజులు కూడా పట్టల. ప్రియులరా, వీళ్ళు 5 నెలలు కుప్పలేయటమే సరిపోయింది. అనగా మన అభివృద్ధి దేని మీద ఆధారపడి ఉంటుందంటే, మనం దేవుడిని వెంబడించే దాని మీద. ఇందాక చూసుకున్నామే ఆ 2వ రాజుల్లో ఎలాగా అయితే హిజ్కియా దేవుని మందిరాన్ని ప్రేమించి దేవుణ్ణి హత్తుకొని ఆయనను వెంబడించటంలో వెనుక తీయకుండా దేవుడి ఆజ్ఞలను అనుసరించి గైకొన్నాడు. అన్ని ఆజ్ఞలు గైకొన్నప్పుడు మొదటి ఆశీర్వాదం, ఎవ్వరు ఆయన అభివృద్ధిని ఆపలేదు. దేశమంతా దీవించబడింది, నీ కుటుంబం అంతా దీవించబడుతుంది. ఒక్క వ్యక్తివి నువ్వు నిజంగా దేవుణ్ణి నమ్మకంగా వెంబడిస్తే కుటుంబం అంతా ఆశీర్వదింపబడుతుంది. 2వ ఆశీర్వాదం, 2వ రాజుల గ్రంథం 20వ అధ్యాయంలో నువ్వు మరణమవుతున్నావు అని వచ్చి ప్రవక్త చెప్పగానే, నీ ఇల్లు చక్కబెట్టుకో అనగానే, అబ్బా ఏం ప్రార్థన చేశాడండి. దేవా, నీ ఎదుట నేను యథార్థ హృదయుడనై సత్యముతో ఎట్లా నడుచుకున్నానో నేను కృపతో జ్ఞాపకం చేసుకో. ధైర్యంగా కన్నీళ్లతో ప్రార్థన చేసిన హిజ్కియా ప్రార్థనలో బెరుకు లేదు, భయము లేదు. ఎందుకు? దేవుడితో చెబుతున్నాడు, మనుషులతో కాదు. ఆయన అంటాడు, ఎక్కడబ్బాయి నువ్వు యథార్థంగా నడుచుకుంది, ఎక్కడబ్బాయి అని దేవుడు అనలేడా? నిజంగా సత్యం, ఎక్కడ సత్యం మాట్లాడావు అని అనలేడా? ఆయనకు అన్నీ తెలుసు. అలాంటి దేవుడితో ప్రార్థన చేసేటప్పుడు అందుకే జాగ్రత్తగా ప్రార్థన చేయాలి. ప్రార్థన ఒక రకంగా, జీవితం మరొక రకంగా ఉంటే అది వేషధారణ. ప్రియులరా, ప్రార్థన ఎలా ఉంటే జీవితం కూడా అలానే ఉండాలి. దేవుని సన్నిధిలో ఎలా ఉంటామో బయట మన ప్రవర్తన కూడా అలానే ఉండాలి. ఇంటిలో అలానే ఉండాలి, భార్య దగ్గర అలానే ఉండాలి, భర్త దగ్గర అలానే ఉండాలి, పిల్లల దగ్గర అలానే ఉండాలి, ఇరుగు పొరుగు వారి దగ్గర అలానే ఉండాలి, నీ శత్రువుల దగ్గర కూడా నీ ప్రవర్తన అలానే ఉండాలి. ప్రవర్తన మారుద్దా ఏంటి? ప్రియులారా, దేవుడితో ప్రార్థన చేస్తున్నాడు. యథార్థ హృదయాన్ని నడుచుకున్నానా లేదా? సత్యంగా బ్రతికానా లేదా? నువ్వు జ్ఞాపకం చేసుకోయ్యా. కన్నీళ్లు గారుస్తున్నాడు కానీ ధైర్యంగా ప్రార్థన చేస్తున్నాడు. నేను యథార్థంగా నడుచుకున్నా, సత్యంగా నడుచుకున్నా. ఈ ప్రార్థన చేయగలవా? హిజ్కియా జీవించాడు కాబట్టి చేస్తున్నాడు. దేవుడు తప్పలా. ఆయన చేసిన ప్రార్థన ఖచ్చితం, యథార్థం. కాబట్టి అబ్బాయి యెషయా, నేనేం చేయనయ్యా? ఆయన ప్రార్థన చేస్తున్నాడు, ఆయన చేసేయన్నీ సత్యాలే, నన్ను కృపతో జ్ఞాపకం చేసుకో అని అంటున్నాడు. మరి యథార్థవంతుడి ప్రార్థన నాకు ఆనందకరం, నా చెవులకు ఇంపు. భక్తిహీనులు, వేషధారుల ప్రార్థన హేయం. ఆయన యథార్థవంతుడు, ఆయన సత్యవంతుడు కాబట్టి ఆయన ప్రార్థన నాకు ఆనందం. నా ఆయుష్ పొడిగిమ్మని అడుగుతున్నాడు. వెళ్ళు హిజ్కియా, నువ్వు కన్నీళ్లు విడువుట నేను చూచి తినే. 5వ వచనంలో అయ్యో మంచంలో పడిపోయా, లేగవలేను అనుకుంటున్నావు. ఏం లేదు, నేను నిన్ను తిరిగి బాగు చేయబోతున్నా. 3వ రోజు తిరిగి మళ్ళీ నీకు నా మందిరం అంటే ఇష్టంగా నువ్వు వచ్చేస్తావు, మందిరానికి వచ్చేస్తావు. నీకు 15 సంవత్సరాల ఆయుష్ మరలా పొడిగిస్తున్నా. ప్రియులరా, 2వ ఆశీర్వాదం ఇదే. మొదటి ఆశీర్వాదం ఆర్థిక ఆశీర్వాదం, 2వ ఆశీర్వాదం ఆరోగ్యపరమైన ఆశీర్వాదం, 3వ ఆశీర్వాదం యెషయా గ్రంథం 37వ అధ్యాయంలో శత్రు వచ్చి సన్హరీబు, అష్షూరు సైన్యం, రబ్షాకే అందరూ వచ్చి కేకలేస్తున్నారు, రంకెలేస్తున్నారు. మా చేతుల్లో నుంచి నిన్ను విడిపించగలిగిన దేవుడు ఎవరన్నా ఉన్నారా? అబ్బో, ఎన్నో దేవతల పేర్లు చెప్తా ఉన్నాడు. ఆ దేవతలు ఏమైపోయారు? అర్ఫాదు దేవతలు, హమాతు దేవతలు, సెపర్వయీము దేవతలు, షోమ్రోను దేవతలు. వాళ్ళు ఎవరు విడిపించలేదు. నీ దేవుడైన యెహోవా ఏదో విడిపిస్తాడు అనుకుంటున్నావేమో. అన్నప్పుడు ప్రియులరా, వీళ్ళు ఇష్టానుసారంగా
కఠినమైన మాటలతో ఉత్తరం రాసి హిజ్కియాకు పంపిస్తే హిజ్కియా ఏం చేశాడు? 37:14 చదివి ప్రియులరా, ఇది మనం చేయాలి ప్రియులరా. శత్రువు నిన్ను చుట్టుముట్టినప్పుడు, నలుదిక్కుల శత్రువులు నిన్ను కమ్ముకున్నప్పుడు, అది ఏ శత్రువైనా సరే, అది అనారోగ్యం అనే శత్రువా, ఆర్థిక పరిస్థితులనే శత్రుత్వమా, బలహీనమైన ఆర్థిక పరిస్థితులా, లేక నీ మీదకు వచ్చిన అన్యాయపు నిందలనే శత్రువులా, నీకు వచ్చిన శ్రమలు, కష్టములు, ఇబ్బందులు, ఇరుకులనే శత్రువులా, ఏవి నిన్ను చుట్టుముట్టినా నువ్వు దేవుని సన్నిధిలోనికి వెళ్ళాలి. నువ్వు విప్పాలి నీ హృదయాన్ని, దేవుని ఎదుట పరవాలి నీ హృదయాన్ని. ప్రియులారా, అందరి దగ్గర విప్పుతాం, అందరి దగ్గర పరుస్తాం, దేవుడి దగ్గర విప్పం, దేవుడి దగ్గర పరవం. ప్రియులారా, ఎంత తప్పిది ప్రియులారా. కొంతమంది కొన్ని పాపాలు ఒప్పుకుంటారు, కొన్ని ఒప్పుకోరు. జాగ్రత్తగానండి. ఆయనకు అన్నీ తెలుసా, కొన్నే తెలుసా? నువ్వు ప్రార్థన చేసినా, నువ్వు చేయకపోయినా అన్నీ తెలుసు. నువ్వు చేస్తే యథార్థవంతుడివి అనుకుంటాడు, నీ ఒప్పుకోలు నిజమైందో అనుకుంటాడు. నువ్వు అన్నీ పెట్టలేదు అనుకో. కొంతమంది ప్రార్థన భలే నైస్గా చేస్తారు, ప్రార్థన కూడా నైస్గా ఉంటుంది. ప్రభువా, అందులో నా తప్పేమీ లేదయ్యా, వాళ్ళు చెప్పిన మాయ మాటలకి నేను లోబడి, నీలో ఉన్న దురాశని నా పాపం వైపు లాగిందని ఒప్పుకోవు. నీలో దురాశ లేకుండా వాళ్ళ మాటలకి లోబడతావా? అయ్యా, 40 ఏళ్ళు గడితేనంట, మళ్ళీ నెల 2 ఏళ్ళు ఇస్తారంట, సంవత్సరం అయ్యేసరికి మళ్ళా నా 40 ఏళ్ళు నాకు ఇస్తారంట అని చెప్పంగానే ఎగబడి కడతావు. తర్వాత ఏమంట? వాళ్ళు చెప్పారని నేను గట్టా, లేకపోతే నేనెందుకు గట్టేదాన్ని. అసలు నీలో ధనాపేక్ష మనసు ఉంది, నీలో భయంకరమైన ఉచితంగా డబ్బు వస్తుంది. ఏమండి, నెల 2 ఏళ్ళు ఇచ్చి మళ్ళీ సంవత్సరం అవ్వగానే 40 ఏళ్ళు ఇచ్చి యాడ్ నుంచి తెచ్చిస్తాడు? ఏ బ్యాంకు కాజేసి తెచ్చిస్తాడు నీకు డబ్బులన్నీ? నీ హృదయంలో ధనాపేక్ష లేకుండా నువ్వు కడతావా? వాళ్ళు చెప్పారు, వీళ్ళు చెప్పారని. ముందు నీ హృదయంలో ఉంది దురాశ. అందుకే ప్రార్థన అట్లా చెయ్యొద్దు. నాలో ఉన్నటువంటి భయంకరమైన దురాశ మూలంగా నేను ఈ తప్పు చేశాను ప్రభువా, నాకు సహాయం చెయ్యంటే సహాయం చేస్తాడు. వాళ్ళు చెప్పారయ్యా, వాళ్ళు మోసం చేసి నన్ను ఇందులో దించారయ్యా, వాళ్ళు నమ్మించి నన్ను ఇట్లా చేశారయ్యా అన్ను ప్రార్థన చేస్తే దేవుడు అంటాడు, అబ్బా ఎందుకు ఇసుగు పుట్టే ప్రార్థన, నాకు తలకాయ నొప్పి వస్తుంది నీ ప్రార్థన మూలంగా. నాకే కాదు, ఈ దోతలు కూడా నువ్వేదో ప్రార్థన చేయబోతున్నావని చెవులు పెట్టారు. వాళ్ళందరికీ పరలోకంలో కూడా శారీడాని బిళ్ళలు పంచాల్సి వస్తుంది మన ప్రార్థనల మూలంగా. అందుకే ప్రార్థన మారుద్దాం. విప్పేశాడంట, హిజ్కియాకి ఏం దాయలేదు ప్రియులారా, పరిచేశాడంట మొత్తం తేటగా. అయ్యా, నీకు తెలియందేముందయ్యా, ఇంకెందుకయ్యా ఈ కప్పదాట్లు, మొత్తం ఒప్పుకుంటున్నాను. ఒకప్పుడు ఈ శత్రువుతో రాజీ పడ్డానయ్యా, అందుకే మళ్ళీ ఈ శత్రువుకి మళ్ళీ అవకాశం దొరికిందయ్యా. దేవుని సన్నిధిలోనికి వెళ్ళాడు, తన హృదయాన్ని విప్పాడు, పరచాడు, ప్రార్థన చేస్తూ. ప్రియులారా, మన ప్రార్థనలో కూడా తెలివిగా ప్రార్థన చేయాలి. ఏమని ప్రార్థన చేశాడో తెలుసా? 17వ వచనం చూడండి. ఏమన్నాడు? ప్రియులారా, భలే తెలివిగల్లాడు. యుద్ధంలోనికి దేవుణ్ణి లాగాడు. ఈయన మామూలుడా హిజ్కియా? దేవుణ్ణి లాగేశాడు యుద్ధంలోనికి. ప్రభువా, నేను నీ కుమారుణ్ణి కదా, నీదేగా సైన్యం, నువ్వే కదా దానికి అధిపతివి, నువ్వే కదా ఇప్పుడు ఈ యుద్ధం జరిగించేది. దేవుణ్ణి లాగేశాడు ప్రియులారా యుద్ధ రంగంలోనికి. ఎంత చక్కని ప్రార్థన! ప్రార్థన ఎలా పడితే అలా చేస్తే, ఊరికే వచ్చింది కదా అని ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం దాకా ఆడొక వచనం పెట్టుకుంటే వెళ్ళటం కాదు. సందర్భానుసారంగా ప్రభు యొక్క శక్తిని జ్ఞాపకం చేసుకుంటూ, ఆ వచనాలు జ్ఞాపకం చేసుకుంటూ, అవసరమైనవి అప్లై చేసుకుంటూ ఆత్మానుసారంగా ప్రార్థన చేయాలి. అలవాటుగా
ఇవన్నీ నాకు తెలుసు కాబట్టి ఒక అరగంట ప్రార్థన చేయాలి కాబట్టి అలా కాదు, ఖచ్చితమైన ప్రార్థన చేశాడు. ఏం జరిగింది? 36వ వచనం, అంతటా యెహోవా దూత ప్రార్థన చేయగానే యెహోవా దూత బయలుదేరి ఏమండి 185,000 మందిని ఒక్క దూత వెళ్ళి, దేవుణ్ణి యుద్ధంలోకి దించాడు కదా, దేవుని దూత వెళ్ళింది 185,000 మందిని ఓడించి వేశాడు. అనగా శత్రువు మీద జయం. ఇది 3వ ఆశీర్వాదం. మొదటి ఆశీర్వాదం ఆర్థిక ఆశీర్వాదం, అభివృద్ధి చెందటం, ఫలించటం, అది దేవుని ప్రణాళికలో భాగం. రెండవది ప్రియులరా, ఆరోగ్యము బాగై ఆయుష్ పొడిగించబడుట, ఆరోగ్యపరమైన ఆశీర్వాదం. మూడవదిగా ప్రియులరా, శత్రువు మీద జయం. ఎంత గొప్ప జయం దొరికింది. చివరిగా 4వదిగా ప్రియులరా, 2వ దినవృత్తాంతములు 32వ అధ్యాయం 33వ వచనం. హిజ్కియా తన పితరులతో కూడా నిద్రించగా ఎక్కడ పాతి పెట్టారంట? పై స్థానములు. ప్రియులరా, వీళ్లను, ఈ రాజులను పూడ్చిపెట్టేటువంటి సమాధులలో పై స్థానములు అంట. అంటే దేవుడు ఈయన డెడ్ బాడీకి కూడా ఎంత విలువనిచ్చాడో చూడండి. ఆ కృప దావీదుకి దొరకలేదు, సొలొమోనుకి దొరకలేదు. కానీ హిజ్కియాకు దేవుడు ఎంత గొప్ప కృప ఇచ్చాడు అంటే, దేవుడు ఒక వ్యక్తి యొక్క సమాధి కూడా మంచిగా చేయబడాలి అని కోరుకుంటాడు. ప్రియులరా, సరే చనిపోయిన తర్వాత ఎవరు చూడం, అది సహజమే ప్రియులరా. కానీ దేవుడు ఏమంటాడంటే, ఒకడు 100 మంది పిల్లలను కలిగి దీర్ఘాయుష్మంతుడై చిరకాలము జీవించినను సుఖానుభవమును ఎరుగకయు తగిన రీతిని సమాధి చేయబడకయు ఉండిన ఎడల వాని గతి కంటే పడిపోయిన పిండము యొక్క గతి మేలంట. అంటే 100 ఏళ్ళు బ్రతికి సరిగా సమాధి చేయబడని వ్యక్తి కంటే పడిపోయిన పిండము గతి, అంటే రూపుదిద్దుకోక ముందే గర్భస్రావం అయిపోయి పడిపోయిన పిండము గతే బెటర్ అని ప్రసంగి 6:3లో వ్రాయబడింది. సమాధికి కూడా దేవుడు చాలా విలువ ఇచ్చాడు. ప్రియులరా, ఈ రాజు యొక్క సమాధి, ఈయన డెడ్ బాడీని కూడా దేవుడు ఎంత గౌరవించాడో చూడండి. పై స్థానంలో పెట్టించాడంట. మరెవ్వరికి దొరకని భాగ్యం హిజ్కియాకు దొరికింది. కారణం ఏంటి అంటే, మొదటి సంవత్సరం మొదటి నెల ఆయన రాజ్య పరిపాలనకు రాగానే దేవుని మందిరమును బాగు చేయటం మొదలుపెట్టాడు. ఈ జనవరిలో దేవుని మందిరాన్ని మనం బాగు చేసుకుందాం. మన హృదయమే ఆయన మందిరం. ప్రియులారా, నిషిద్ధ వస్తువులు ఈడ్చికెళ్ళి కిద్రోను వాగులో పారవేద్దాం. మరలా అవి కనబడటానికి వీలు లేదు. ప్రియులారా, దేవుణ్ణి హత్తుకుందాం. ఇక మన మధ్యలోనికి ఏ లోకము పాపము జ్వరబడలేనంతగా దేవుణ్ణి హత్తుకుందాం. ప్రియులారా, దేవుడిని అనుసరించటంలో వెనుతీయవద్దిక. కొంతకాలం 4 రోజులు ప్రార్థన చేయటం, 4 రోజులు గల్లంతైపోవటం, 4 రోజులు దేవుని సన్నిధిలో కనబడటం, 4 రోజులు మళ్ళా మాయమైపోవటం, కొన్ని రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేయటం, మరలా తర్వాత అసలు ప్రార్థన అనే ఆ వాసనే పోగొట్టుకోవటం, ఈ వెనుక తీసే పని. కనీసం ఈ జనవరిలో అయినా సరి చేసుకుందాం, సరిదిద్దబడదాం, మన తప్పులు సరి చేసుకుందాం. సరి చేసుకుంటే ప్రియులరా, దేవుని ఆజ్ఞలన్నీ అనుసరించి నడుచుకొనుచుండెను. కావున యెహోవా హిజ్కియాకు తోడయుండెను. మనకు కూడా హిజ్కియాకు తోడయున్న ఇమ్మానుయేలు దేవుడు. మనం కూడా అలా జీవిస్తే మనకు తోడుకుంటాడు. ప్రియులరా, మనం దీవెనకరంగా మారతాం. 7 రోజులు పస్కా పండగ పెడితే
14 రోజులు జరిగింది ప్రియులారా. ప్రజలు దేవుని సన్నిధిలో, అయ్యా 7 రోజులు మాకు చాలలేదయ్యా, ఇంకా 7 రోజులు దేవుని సన్నిధిలో గడుపుతామయ్యా. 7 రోజులు జరపవలసిన పస్కా పండుగ ఎన్ని రోజులు జరిగింది? మనకి 2 గంటలు అయ్యేసరికి ప్రియులారా అలుపు వస్తుంది, నీరసం వస్తుంది, కాసేపటికే అలసిపోతాం. ఎంతమంది ఈ సెలవుల్లో ఎంతమంది దేవుని సన్నిధిలో గడపబోతున్నారు ప్రియులారా. సెలవు దొరకంగానే ఊర్ల మీద పడి తిరగబాకండి. ఇది ఒక చెత్త అలవాటు నేర్చుకుంటున్నారు, బిడ్డల్ని పాడు చేస్తున్నారు. వాళ్ళ ఆత్మ మీద ప్రేమ లేని వాళ్ళు అయిపోయారు. తల్లిదండ్రులారా, మీరు ముందు వచ్చి మందిరంలో సాగిలపడి ప్రార్థన చేయండి. అయ్యా మా బిడ్డలు మారు మనసు పొందాలి, మా బిడ్డలు ఆర్థికంగా అభివృద్ధి పొందాలి, మా బిడ్డలు ఆరోగ్యంలో బాగుపడాలి, అయ్యా మా బిడ్డలు రక్షణ పొందాలి, వాళ్ళ మందిరాలు బాగవ్వాలి. ప్రార్థన చేయొద్దా తల్లి తండ్రి? నువ్వు ప్రార్థన చేయొద్దా? వాళ్ళు 14 రోజులంట, 7 రోజులు ప్రార్థన చేసి పస్కా పండుగ జరుపుకుందామని హిజ్కియా పిలిస్తే, అయ్యా ఇంకా 7 రోజులు ఉందామయ్యా, మాకు చాలేదయ్యా, ఈ దేవునిలో ఈ సంతోషం, ఈ ఆనందం ఇంకా మేము ఇంకొక 7 రోజులు గడపాలనుకుంటున్నామయ్యా అని హిజ్కియాని అడిగి ఇంకా దానిని 14 రోజులు చేయించుకున్నారు. నేను అనుకుంటా సెలవులు వస్తున్నాయి కదా అయ్యా, ఏమన్నా ప్రార్థన పెట్టుకుందామా అని అడుగుతారేమో. ఈయనకి ఏడ గుర్తొచ్చిద్దో, ఏడ పెడతాడు. నేను ఆ ఊరు పోవాలి, ఈ ఊరు పోవాలి, ఈ బ్యాచ్ తప్ప దీన్ని దండుపాళెం బ్యాచ్ అంటారు. ఇట్ట తయారవుతున్నారు రాను రాను భక్తిలో. అయ్యా దేవునిలో గడుపుదామండి, మేము రెడీగా ఉన్నామండి అని దేవుడి సేవకుడితో చెప్పాల్సిన బాధ్యత నీకు లేదా? నాకేమన్నా ఆరోగ్యం అంత బాగుండి నేను నిలబడుతున్నానా? ఆ శరీరంలో ఎంత బలహీనత ఉందో అయినా ధైర్యంగా నిలబడుతున్నానే. మీకు మాత్రం ఆశలు కనబట్టం వల్ల. అందుకే ఈ సెలవు దినాల్లో ప్రతిష్ట చేసుకుందాం. నేను బోడపాడులో గడపబోతున్నా, ఆసక్తి ఉన్న వాళ్ళు రండి, అక్కడ ప్రార్థన పెట్టబోతున్నాం. ఉదయం 10 గంటల నుంచి ఉంటుంది, సాయంత్రం 4 గంటల వరకు ప్రార్థన. ఎంతమంది సరైన భక్తి చేయాలనుకుంటున్నారో, దేవునిలో గడపాలనుకుంటున్నారో ప్రియులరా, ఈ సెలవుల్లో మనం ప్రభు సన్నిధిలో సాగిలపడదాం. రేపే మొదలు 10 గంటలకి. అన్ని పక్కన పెట్టేయండి. మొదటి సంవత్సరం మొదటి నెల, ప్రభువా చాలయ్యా, ఇంతకాలం నేను చేసింది చాలు, ఇక మీదటన్నా దేవుని మందిరం బాగు చేసుకుంటాని ప్రార్థన చేద్దామా? ప్రార్థన చేసుకుందాం. దయచేసి ప్రార్థన చేయండి. ప్రభువా నన్ను కనికరించండి అయ్యా. అయ్యా మొదటి నెలలో హిజ్కియా దేవుని మందిరాన్ని బాగు చేశాడయ్యా. అయ్యా నేను కూడా మీ మందిరమును బాగు చేసుకోవాలయ్యా, నాకు సహాయం చేయండి అయ్యా. ప్రార్థనలోనికి వెళదాం. ఇప్పుడు మనం దేవుని బల్లను కూడా సమీపించబోతున్నాం. అయ్యా నాలో ఉన్న నిషిద్ధ వస్తువులన్నీ బయట పారవేయాలయ్యా. ఇంకా ఏ నిషిద్ధమైనది నాలో ఉండనీయవద్దయ్యా. ప్రభువా నాకు సహాయం చేయండి. ప్రార్థన చేసుకుందాం. అందరూ ప్రార్థన మనసుతో ఉండండి, ఎవరు మౌనంగా ఉండవద్దు. యేసు ప్రభువా హిజ్కియా ఎంతగా దేవుని సన్నిధిలో ప్రభువా తన తండ్రి దగ్గర నుండి ఆయనకు ఏ దీవెన రాలేదయ్యా. ప్రభు అంతా చీకటే, ఎటు చూసినా గాఢాంధకారమే, అంతా చెడ్డ నడత, చెడ్డ మాదిరి, శాపము దేశం మీదకి ఎంత అస్తవ్యస్త పరిస్థితులు తీసుకొచ్చాడయ్యా. ప్రభువా అయ్యా అలాంటి సమయంలో హిజ్కియా దేవుని మందిరమును బాగు చేశాడయ్యా. ప్రభువా నేను కూడా ఈ మొదటి సంవత్సరం మొదటి నెలలో యేసయ్యా నా మందిరాన్ని, మీ ఆలయమైన నా హృదయం అనే దేవుని మందిరాన్ని నేను బాగు చేసుకునే బిడ్డనుగా చెయ్యయ్యా. ప్రార్థనతో మాత్రమే సంతృప్తి పడనీయొద్దు నాయన. అయ్యా నిషిద్ధ వస్తువులు బయట పారవేయాలయ్యా. ప్రభువా ప్రార్థనకు వస్తున్నాను, వాటిని మరలా నిషిద్ధ వస్తువులు తీసుకునే ఇంటికి వెళుతున్నానయ్యా. వద్దు ప్రభువా, ఇక్కడే బయట పారవేసి నేను
నేను విడుదల పొందిన వ్యక్తిగా, స్వేచ్ఛ పొందిన వ్యక్తిగా తిరిగి వెళ్ళాలి ప్రభువా. నాకు కృప చూపండి. మిమ్మలను హత్తుకోవాలయ్యా. అయ్యా, నేను మిమ్మల్ని హత్తుకోలేకపోతున్నాను కాబట్టి మధ్యలోనికి అయ్యా పోతీఫర్ భార్య వస్తా ఉందయ్యా. మధ్యలోనికి అయ్యా డబ్బు సంచులు వస్తున్నాయి నాయన. అయ్యా ధనాపేక్ష, శరీరాశ, రకరకములైన ఇచ్చలు రావటానికి కారణం నేను మిమ్మలను హత్తుకోలేకపోతున్నానయ్యా. అందుకే అవి లోపలికి రావటానికి గ్యాప్ ఏర్పడుతూ ఉన్నదయ్యా. నన్ను క్షమించు నాయన. మిమ్మలను హత్తుకోవాలయ్యా. అయ్యా దానియేలుని రాజు భుజించే భోజనం అపవిత్రపరచాలని చూస్తే అయ్యా ఏ విధంగా దానియేలు ప్రభువా మిమ్మలను హత్తుకొని రాజు భోజనానికి పానానికి అవకాశం లేకుండా తన పరిశుద్ధతను కాపాడుకున్నాడయ్యా. అయ్యా పేతురు ఎంత నిష్టగా, సీమోను నీ బంగారము వెండి నీతో నశించునుగాక, నాకెందుకవి, దేవుణ్ణి హత్తుకున్నాడయ్యా ప్రభువా. కాబట్టి నేను కూడా మిమ్ములను హత్తుకోవాలి. మిమ్మలను వెంబడించటంలో అనేక సార్లు వెనుకపడిపోయానయ్యా. నిజమేనాయన. ఒకరోజు వాక్యం చదివితే ఒకరోజు చదవను, ఒకరోజు ప్రార్థిస్తే మరొక రోజు చెయ్యను, ఒకరోజు ఆత్మీయంగా మాట్లాడుతాను, ఇంకొక రోజు నా శరీరానుసారంగా మాట్లాడుతాను. అనేక సార్లు వెనుకబడిపోయానయ్యా. అయ్యా సొలొమోను వెనుకబడిపోయినట్లుగా అయ్యా నేను వెనుకబడిపోయాను. సౌలు కూడా 2 ఏళ్లే మిమ్మలను మనస్ఫూర్తిగా వెంబడించాడు, తరువాత వెనుకబడిపోయాడయ్యా. నేను అలాగే అయ్యా మీ సన్నిధిలోనే ఉంటూ ఆత్మీయంగా వెనుకబడిపోయాను అని ఒప్పుకుంటున్నానయ్యా. నన్ను క్షమించండి. పరిశుద్ధుడా సహాయము చేయండి. వాక్యము దీవెనకరముగా మార్చమని యేసు నామమున వేడుకొనుచున్నాను తండ్రి. ఆమెన్. ప్రార్థనలో కొనసాగుదాం.